అప్పుడు భోజనం వడ్డించి తెచ్చిపెట్టానట. వడ్డించడం లేదు, అలా గుంటలు పడను అందించేటది భోజనాన్ని అంత వడ్డించండి. ఇంకేం చేయమంటా తినేసేమంటా అన్నట్ట. అయ్యో ఈయనపై టైం ఇవ్వటం లేదా అని చెప్పి ఆ గదిలో మంచం పక్క అది వేసిరా అన్నట్ట. ఇప్పుడు ఈ లోపల ఆలోచించుకున్నాను, వీడు ఇక్కడే నుంచి గదిలో మంచం పక్క వేసి రెడీ అయిపోయినా వెళ్ళి చూసుకోమన్నట్ట. రాసిస్తున్నాం వీడికి బుర్ర పని చేయాలి. ఈ చెట్టు అక్కడ పెట్టి తీసుకెళ్ళానట. చూడలేదు, అది ఆ చెట్టు అక్కడ ఉంది చూడన్నట్టు వాడు అక్కడే ఉంది. మరి ఈ కొండ అక్కడ పెట్టానట. అయితే ఆ కొండ ఇక్కడ ఉంది చూసుకో అన్నట్టు నువ్వు అక్కడే ఉంటాడు. చివరికి తినేస్తానంటే ట్రైన్ వేసి వీడు సరిపోతున్నట్టు. వీడు ముందు పరిగెడుతున్నాడు, రాష్ట్రుడు వెనక పరిగెడుతున్నాడు. పరిగెడుతూ ఒక్కోటి చెబుతున్నాడు, ఈ స్తంభం అక్కడ పెట్టు, ఆ చెంది ఇక్కడ పెట్టు, ఈ తత్వాలు అక్కడ పెట్టు అంటూ పరిగెడుతున్నాడు. వాడు అక్కడే ఉండి చూసుకోవాలంటే ఎవరు పరిగెడుతున్నాడు. పరిగెత్తి గురువు గారి ఇంటికి వెళ్ళాడు. చాలా మీరు బాబోయ్ ఈ రాష్ట్రుడిని తీసేయండి, క్యాన్సిల్ చేయండి అన్నట. ఎవరన్నట్టు నాకు రాదు అయినా నాకు మంత్రం ఒక్కటే వస్తును, అది కూడా మా గురువు గారు ఎప్పుడు పలానా మంత్రం ఏదైనా చేస్తే నేను చెయ్యలేదు, ఊరికి రాసుకున్నాను కనుకోసం, అది నేను చెప్పాను, నీకంత కోపం ఉండిపోయింది నాకే తెలుసు. అయితే ఈ గురువు గారు ఎక్కడ ఉన్నారన్నట్ట, ఇంటి పర్వతంలో అరణ్యాల్లో ఉన్నారంటే ఈ లోపల మళ్ళీ తినేకుండా ఉండాలి కదా, అందుకని వెళ్ళి పరిగెత్తి వస్తుంది. వాడు వెనకొస్తున్నాడు. అప్పటికి చిన్న జ్ఞానోదయాన్ని ఈ చెట్టు ఎక్కడ పెట్టండి, ఆ పుట్ట ఎక్కడ పెట్టండి అని చెప్పిన వాడు ఇంకో పని చేస్తున్నట్టు అన్నట్ట. ఏంటంటే నేను అక్కడ వాడు గురువు గారి దగ్గరికి పెడుతున్నాను, అక్కడికి నేను నెయ్యి లోపల ఉన్నందుకు తినేకు అన్నట్ట. నెయ్యి లోపల తినేను అన్నట్టు వాడు అని పరిగెత్తున్నాడు. కొత్త వ్యవసేస్తుంది. బుర్ర అప్పుడే కొంచెం పనిచేయడం మొదలవుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళాక గురువుగారి పాదాల మీద పడ్డాక అయిపోయింది. గురువుగారు పట్టేసాడు, జాగ్రత్త మీరే చూసుకోవాలి, నన్ను చేసేది ఏదవుతుంది మనము మీరే చూసుకోవాలని గురువుగారు పాదాలు పడేది. పడితే ఏం పర్వాలేదు, ఆ మాత్రం బుర్రలేనటువంటి వాడు ఇలాంటి రాక్షసులతో దుష్టాంగత్యం ఎందుకు చేశావు, ఈ మంత్రం ఎందుకు చేశారా అని రాక్షసుని ఆగమని చెవులు రహస్యం చెప్పాక వీడికి. అబ్బా ఇంత తేలిక సార్ పెళ్లికి తెలుసుకుంటాం మనకు తెలియలేదు అన్నాడు. ఏంటంటే ఏం చేయమంటావు, లేకపోతే తెలియచేయడానికి మళ్ళీ వచ్చాక పని చెప్పు అంటే చెప్పాడు. ఒక పెద్ద స్తంభం పట్టరా అన్నట్ట. ఇలా చేసి ఇదిగో స్తంభం ఇక్కడ ఉంది అన్నట్ట. ఇక్కడ పాట వేస్తారు. ఈ స్తంభానికి కింద పైకి పాపు అన్నట్ట. ఓకే ఇక్కడ నుంచి పడతాను వెళ్ళగా పాక పైన వచ్చి ఇంకేం చేయమంటావు అన్నట్టు. లేకపోతే చెప్పకపోతే ఎందుకు దూకుతాను నీకన్నా. ఆ పాకినటువంటి స్తంభం నుంచి పైకి గర్ర కింది జారన్నట్ట. జారాడు. అప్పుడు ఏం చేయమంటాడు, మళ్ళీ పాకు అన్నట్ట. పాకే మళ్ళీ జారు అన్నట్ట. మళ్ళీ పాకు మళ్ళీ జారు అని చెప్పి నేను మళ్ళీ నీకు ఏదైనా పని చేసే వరకు పాకుతూ జారుతూ ఉండే. పాట తీరిపోయి 1983 జూలై 24వ తేదీ వరకు ఆ రాష్ట్రపతిలా పాకుతూ జారుతూనే ఉన్నారు. ఈ పద్ధతి కావాలి మనస్సుతో. ఈ రాక్షసుడే మనస్సు. ఆ మంత్రం చేసిన వెర్రి వాడే మనస్సును కాన్సన్ట్రేట్ చేయడానికి చేస్తున్నటువంటి పిచ్చివాడు లభించడం. అందుకని ఏం చేయాలి, మనస్సుకి దానికి ఏదైనా పని చెప్పాలి. పని చెబితే ఆ పని అంతా నిలబడుతుంది. రాక్షసుడు అంటే అది. అందుకని మనకి పతంజలి భగవద్గీత మార్గంలో ఏం చెప్పారంటే, శుచి అయిన ప్రదేశంలో కూర్చొని రోజు స్నాన సంచి జనస్కరణాన్ని నేర్చుకుని కన్నులు మూసుకుని శ్వాసని చూసుకోకపోవడం. దానంతరది శ్వాస ఎలా నడుస్తుందో దానంతరది శ్వాస ఉచ్ఛ్వాసము నిశ్వాసము నీతో ప్రమేయం లేకుండా ఎలా నడుస్తున్నాయో చూసుకో. ఇప్పుడు గుర్తు పెట్టుకో, 2 స్పందనలు లోపల నడుస్తూ ఉన్నాయి. అందులో ఒక స్పందన గాలిని లోపలికి లాగేది, ఇంకొక స్పందన లోపలి నుంచి బయటికి శ్వాసను వదిలేది. ఈ లాగే స్పందనని ప్రాణము అని అంటారు, ఈ వదిలే స్పందనని అపానము అంటారు. ప్రాణాపానము రెండితే 2 పరిస్థితులు నడుస్తున్నాయి, 2 ఉభయ స్పందనలు. ఇవి వాటంతరే నడుస్తున్నాయి కానీ నువ్వు నడిపిస్తున్నాయి కాదని 2వది గుర్తుపెట్టుకోమన్నాడు. కానీ లోపల ఎవడో ఒకడు నడిపిస్తూ ఉండకపోతే నడవు కనుక ఆ నడిపిస్తున్నవాడు కూడా లోపలే ఉన్నాడని 3వ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ నడిపిస్తున్నవాడి పేరేంటి, వాడి పేరు కూడా నేను అనేటువంటిది అని గుర్తుపెట్టుకో. ఈ పైన చూస్తున్నవాడి పేరేంటి, వాడి పేరు కూడా నేను అని గుర్తుపెట్టుకో. దాంతోనే చీకాకు వస్తుంది. దీనికి చెరువు పేరు పెడితే బాగుంటుంది కదండి.
వీడికి నేనని వీడికి నీవని పెడితే సరిపోయి. కానీ ఇద్దరికి నేను దొరుకుతాను వచ్చి మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ శాఖని సరైన పద్ధతిలో దారిలోకి తీసుకురా. చిన్నతనంలో సరైన పద్ధతిలోనే ఉండేది శాఖలో. మనం ఉయ్యాలలో పడుకుని ఉన్న రోజుల్లో, ఆడుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో, మనం నిద్రపోతూ ఉంటే పెద్దవాళ్ళు మనం చూసినట్లయితే ఎప్పుడైనా పసిపిల్లలు నిద్రపోతూ ఉంటే చూడండి, శాఖ చక్కగా క్రమబద్ధంగా నడుస్తూ ఉంటుంది ఉయ్యాలలో పడుకున్న కుర్రాడికి. తల్లిదండ్రుల ఆరోగ్యంలో తేడా కనుక ఉన్నట్లయితే ఇలా శాఖ పీలుస్తూ ఉంటే మధ్యన ఉండండి కుర్రాడు అని మళ్ళీ పీలుస్తూ ఉంటాడు. అంటే ఒక 5-6 నెలల్లో కుర్రాడికి ఉపశమనం వ్యాధి వస్తుంది, తండ్రికో తల్లికో ఉన్నది అని అర్థం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు శాఖ ఎలా నడుస్తుందో చూడు. చాలా లయాత్మకంగా సంగీతంలో అలాగే నడుస్తుంది, లేదా ఛందోబద్ధమైనటువంటి మార్గంలో నడుస్తుంది. ఇక నడుస్తూ ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడు పెద్దవాడు అవుతున్న కొద్ది ఏం చేస్తాడంటే ఎదురుకొట్టుకుంటాడు. చిన్నగా నడవనివ్వడం. శాఖ చిన్నగా నడుస్తూ ఉంటే గుండె కొట్టుకుంటాను చిన్నగా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఇంకో ఆయన ఉన్నాడు, ఈ శాఖ నడుస్తున్నవాడు కనుక లోపల భజన చేస్తూ రామనామం చేస్తున్నాడు, ఆంజనేయ స్వామి. అంటే హార్ట్ బీట్, అది గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అది కూడా చక్కని పద్ధతిలోనే కొట్టుకుంటూ ఉంటుంది, చాలా లయాత్మకమైనటువంటి ఛందోబద్ధమైన పద్ధతిలో కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటిది కొట్టలేవం. మనం పొల పెడుతూ ఉంటాం. పెద్దవాళ్ళు ఆయన కొద్ది ఏవేస్తున్న కొద్ది ఏం చేస్తాం, 6 నిమిషాలు ఉంది రైలుకి టైం. 6 నిమిషాలు ఉన్నవాడు రైలుకి వెళ్ళిపోవాలి. కానీ ఈ లోపల అన్నం తిని విధానం కూర్చుంటాడు ఇష్టం దగ్గర. 3 నిమిషాల్లో అన్నం తిని 6 నిమిషాల్లో రైలుకి అయినా రైలు కడదామని మనసులో బుద్ధి పెట్టుకుని అన్నం తింటపోతున్నటువంటి వాడికి ఈ శ్వాసంలో ఈ గొంతు కొట్టుకుంటామని తాళం తప్పుతుంది, లయ ఛందస్సు తప్పుతుంది, కప్పతాళం వేయటం మొదలెడతాం. మధ్య కొట్టుకో టైం అయిపోతుంది. అంటే అన్నం తింటున్న బదులు పిండా కూడా వేసుకుంటున్నట్టుగా తింటాడు. ఇది వేసి బండి అందదేమో మీరు బండిలో కూర్చొని ఇలాంటి రోడ్డుకి ఎన్ని బస్సులు చేస్తాను, బస్ స్టాండ్ లేదేమో రైలు ఎందుకు పోతే నిజమైనటువంటి పరిస్థితిలో రైలు ఎందుకు పోతే వచ్చే నష్టం ఏమి? శ్వాసం ఏంటి నష్టమా? రైలు ఎందుకు పోతే నష్టమా? మనకి ఏమాత్రమైనా చిన్న వస్తు ఎలుక తోక మీద వెంట్రు చెప్తూ బుర్ర మనకు కామన్ సెన్స్ ఉన్నా ఇలా అంటే ఎక్కువ ప్రమాదం అనేది, రైలు అందకపోతే ఎక్కువ ప్రమాదం లేదని తెలుసుకుండవచ్చు. కానీ మనకున్న బుద్ధి కుక్క బుద్ధి ఎలాంటిదంటే బండి అందకపోతే పనులు ఇవ్వలేదండి. మీరు ఎదుగుపోయి పనులు అయితే ఉండమా ఎన్ని చెప్పినా పనులు అని దాని మీద భయపడటం అనేటువంటి కుక్క బుద్ధి ఎక్కువ పని చేస్తుంది. కానీ దానికంటే ఇది ఎక్కువ అనేటువంటి బుద్ధి లోపల ఊరి కూడా పని చేయనిస్తే బండి వెళ్ళిపోతున్నా ఉంటాం. ఈ నిశ్వాసలు ఇలా పాడు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఎవరి మీద కోపం వచ్చింది చెప్పిన పని చేయలేదు. నిన్న వాడిని వెళ్ళి టికెట్ రిజర్వ్ చేయించి రమ్మని చెప్పారా? లేదండి. రమణ వసంతరావుడికి ఏరా టికెట్ రిజర్వ్ చేసారా? ఏమైంది? నేను వాళ్ళు చెప్పాను ఇలా చేయొద్దని. నీకు ఇస్తున్న జీతం ఎందుకు ఇస్తున్నావు అనుకుంటున్నావు? నేను చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఎందుకు పోషించాను, మీ అబ్బాయిని ఎందుకు జాగ్రత్తగా చూశాను, ఎవరు అనుకుంటున్నావు? తర్వాత క్యాప్ చూసుకోండి. అలాగే ఎవరి మీదనో ఈర్ష్య వస్తుంది. క్యాప్ చూసుకోండి, గుండె కొట్టుకోండి మారిపోయాను. పైగా పెద్దగా కట్టుకున్నారు. ఎవరి మీదనో అసూయ వస్తుంది. శ్వాస మారిపోయింది, గుండెకాయ కొట్టుకుంటే మారిపోయింది, మళ్ళీ కట్టుకుంటే భయం వచ్చింది. భయం వచ్చేటప్పుడు నోరంగిపోయింది, శ్వాస నడుస్తుంది, గుండెకాయ కరటగా కొట్టుకుంటుంది. రోజుకి కొన్ని 100 మాటలు కనీసం ఇలాంటి పౌరు పని మనం చేస్తూ ఉంటాం. మనకు కోపం వచ్చినప్పుడల్లా, మనకి ఈర్ష్య వచ్చినప్పుడల్లా, అసూయ వచ్చినప్పుడల్లా, సందేహం వచ్చినప్పుడల్లా, భయం వచ్చినప్పుడల్లా, దుఃఖం వచ్చినప్పుడల్లా
శ్వాస గుండెకాయ కొట్టుకుంటాం, దాని తాళం తప్పటం, గతి తప్పటం, నయరప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. మాకు తత్ఫలితంగా 30-35 ఏళ్ళు వచ్చేటప్పటికి వీటికి సంబంధించిన ఎగుడు దిగులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పిల్లవాడికి ఉద్యోగంలో పడుకున్న వాడికి నడిచిన పద్ధతిలో తక్కిన పుటం పెట్టిన ఇంకా నడవని స్థితి వచ్చింది. అది వచ్చిన తర్వాతనే జబ్బులు చేయడం, బ్లడ్ ప్రెషర్ రావటం, గుండెకి నొప్పి రావటం, గొంతులో నొప్పి రావటం, కడుపులో నొప్పి రావటం, కడుపులో జారి చేరటం మొదలైనటువంటి మోకాళ్ళు నడుస్తుంటే చిటుకు మన శబ్దం రావటం మొదలైన రావటం. ఎందుకంటే ఏవైతే ముఖ్యమైనటువంటి ప్రధానమైన విషయాలు ఉన్నాయో వాటి ఎడల మనం అపచారం రోజుకు కొన్ని 100 మార్కులు చేశాం. చేసి తర్వాత అది పాడైపోయినటువంటి పరిస్థితి దాకా చేశాం. ఈ యోగాభ్యాసం చేయవలసినటువంటి వాడు మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ శ్వాసను గమనిస్తూ కూర్చోండి ఒక 5 నిమిషాలు. శ్వాస ఎలా పీలుస్తూ ఉన్నాం, శ్వాస ఎలా వదులుతూ ఉన్నాం, దానంతరం శ్వాస లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా వెడుతూ ఉంది గమనించండి. గమనిస్తే ఏమవుతుంది, మనస్సు దీన్ని గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా నిశ్చలంగా నిలబడుతుంది మనస్సు. అదొకటే మార్గం. మనస్సు నిశ్చలంగా నిలబడవే మనసా అంటే నిలబడదు. దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అబ్జర్వ్ చేస్తూ ఉండటం అనేటువంటి పని అప్పచెప్పినట్లయితే ఒక వారం రోజుల కంటే ఎక్కువ టైం అక్కలేదు. మనసు అక్కడే నిలబడిపోతుంది. మీరు మళ్ళీ యువతలకి చేస్తే కానీ యువతలకి రాదు. ఈ మార్గం వాళ్ళు మొదటి స్టెప్ కింద చెప్పారు. ఇది అయిన తర్వాత స్టెప్లో ప్రశాంతంగా సుదీర్ఘంగా పీల్చగలిగినంత శ్వాస తొందరపడకుండా పీల్చండి లోపలికి. పీల్చిన తర్వాత దమ్ పట్టకండి, బిరడ కొట్టకండి. మళ్ళీ ప్రశాంతంగా సుదీర్ఘంగా ఎంతైతే శ్వాస వదలగలరో అంతా శ్వాస వదలండి. నొప్పి లేకుండా ఉండేంత, శ్రమ లేకుండా ఉండేంత మాత్రమే చెయ్యండి. పీల్చేటప్పుడు కూడా నొప్పి లేకుండా, శ్రమ లేకుండా, ఉక్కిరి బిక్కిరి లేకుండా, డొక్క తిరిగిపోకుండా, దిమ్మ తిరిగిపోకుండా ఉండకూడదు. అది చేయాలి. ఎంత పేర్చగలరో అంత పేర్చండి, నిదానంగా పేర్చండి, ఎగుడుదిగుళ్ళుగా పేర్చకండి. అక్కడి నుంచి ఎంత వదలగలరో అంత వదలండి, నిదానంగా వదలండి, ఎగుడుదిగుళ్ళు లేకుండా వదలండి. ఈ రెండు చేస్తున్నప్పుడు ఈ పీలుస్తున్న శ్వాసనే మనస్సుతో చూస్తూ గమనిస్తూ ఉండండి, విడుస్తున్న శ్వాసనే మనస్సుతో చూస్తూ గమనిస్తూ ఉండండి. ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయండి, క్రమబద్ధమైన మార్గంలో చేయండి. ఈ ప్రయత్నం చేయడం పేరు స్థిర సుఖమాసనం. దీనివల్ల శ్వాసకు స్థిరత్వం వస్తుంది, గుండె కొట్టుకుంటానికి స్థిరత్వం వస్తుంది. ఈ రెండింటికి స్థిరత్వం వచ్చి మనస్సుకి నిలబడితే తప్ప మనస్సుకి స్థిరత్వం రాదు. ఎందుకు చేసిన సైకాలజీ ఎంఏ క్లాస్ అయినా మనస్సుకి స్థిరత్వం రాదు. బ్రస్సెల్స్, ప్యారిస్ మొదలైన ఊళ్ళల్లోకి వెళ్తూ ఉంటే ప్రతి సంవత్సరం సైకలాజికల్ అడ్వైజర్స్, సైకాలజీ ప్రొఫెసర్స్ అని ఉంటారు. వాళ్ళు అంటే నిద్ర పట్టకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఏదో చికాగ్గా ఉన్నటువంటి వాళ్ళు, భయంగా ఉంటున్నటువంటి వాళ్ళు, అంటే కాంప్లెక్స్ అంటారు వాళ్ళు. అలా ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం చేస్తామనే పేరుతో వీళ్ళు బోర్డు కట్టుకుంటారు. ఈ సైకాలజీ వాళ్ళు అడ్వైజర్స్. వీళ్ళ దగ్గరికి వాడు రావడంలో ఒక $100 వీడికి ఫీజు ఇచ్చి వాడికి ఇలా బాధగా ఉందని వాడు చెప్పడమను, వాడంతా వినటమను, వీడికి ఏదో నిద్రమత్తు మొదలైన నానాగడ్డిని 2 బిళ్ళలు ఇవ్వటం జరుగుతుంది. ఆ సైకలాజికల్ అడ్వైజర్స్ అనేటువంటి సైకాలజీ ప్రొఫెసర్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే మనం మనగేలో అని కాదు, వాళ్ళు సన్నాసులు అని మనకన్నా వచ్చి నిద్రపట్టడం లేదండి, నా వయసుకి నాకు పడదండి, నా సంస్కారం ఇలా అయిపోయిందండి. సైకాలజీ చూడు మొహం, వాడి భార్య వాడి మాట ఏమవుతా, ఇంకోటి సైకలాజికల్ ఉపయోగిస్తానంటాడు. శాస్త్రక నిశ్చలత్వం వచ్చినప్పుడు శరీరవాతం శరీరచిత్తం నిశ్చలం పదే యోగాభ్యాసం చేశాడు. వాయువు చాంచల్యంగా ఉంటుంటే చిత్తం చాంచల్యంగా ఉంటుంది. వాయువు చక్కగా నిశ్చలత్వంలో చేస్తే చిత్తం నిశ్చలత్వంలోకి వస్తుంది. ఇది పద్ధతి అన్నాడు. ఈ స్థితి కోసం అని చెప్పి ఇది అభ్యాసం చేసిన తర్వాత ప్రశాంతంగా కొన్ని శ్వాసలు అలాగ నెమ్మదిగా లోపలికి పీలుస్తూ గమనిస్తూ ఉండండి, అలాగ వైపుకి వదులుతూ గమనిస్తూ ఉండండి. మనస్సుకి ఆసనము అనేటువంటి స్థితి స్థిర సుఖం ఆసనం అని పతంజలి చెప్పింది, లేకపోతే సుఖం ఆసనం ఆత్మన అని భగవద్గీతలో చెప్పింది. దాని అర్థం అంటే ఏమిటో తెలుస్తుంది.
ఈ తెలిసేందుకు ముందేం చెప్పారు భగవద్గీతలో? ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యంతరచారిణో. నాస అంటే ముక్కు, ముక్కులోకి లోపలికి చెల్లిస్తూ ఉన్నది. అభ్యంతరం అంటే లోపల నుంచి యువతలకి తెలుస్తూ ఉన్నది. ఈ రెండు ముక్కులోకి ముక్కు యువతలకి తెలుస్తున్నాయి. ప్రాణ అపాన అనేటువంటి రెండు సమానమైనటువంటి పరిస్థితి తీసుకురావాలి. శ్వాసని సమానమైనటువంటి పద్ధతిలో తీసుకురావాలి. ఇది తీసుకొచ్చిన తర్వాత ఇంకొక పని చేసుకోండి. ఏమిటది? పీలుస్తూ ఉన్న శ్వాసని వింటూ అందులో ఒక అక్షరం వినబడుతుంది. జాగ్రత్తగానండి. క్రమంగా శ్వాసని లోపలికి ఎలాగా పీలుస్తూ వింటూ ఉంటే అనే అక్షరం లోపల వినిపిస్తుంది. శ్వాస పీలుస్తున్నంతసేపు ఒకవేళ మొదటి రోజుల్లో వినిపించకపోతే మీరే మనస్సుతో తో అనేటువంటిది ఆ శ్వాసతో జోడించుకొని వినండి. లోపల వినిపిస్తుందో లేదో ఒక వారం రోజుల కంటే ఆలస్యం అవసరం. తర్వాత శ్వాస విడుస్తున్నంతసేపు కూడా హం అనేటువంటి అక్షరం వినిపిస్తుంది. అది వినండి. శ్వాస పీలుస్తున్నంతసేపు తో అనే అక్షరం ఉంటూ శ్వాసను వినండి. శ్వాస విడుస్తున్నంతసేపు హం అనేటువంటి అక్షరంతో శ్వాసను వినండి. ఇది అభ్యాసం చేయండి. కొన్ని శ్వాసలు చేసినప్పుడు ప్రాణాయామానికి చెప్పబడినటువంటి పరిస్థితి చాలా వరకు మనం చేసిన వాళ్ళం అయిన తర్వాత ఇప్పుడు పతంజలి చెప్పినటువంటి ఈశ్వర ప్రణిధానాద్వా సత్యవాదిక ప్రణవ అనేటువంటి రెండు సూత్రాల అర్థం వస్తుంది. ఈశ్వరులకు శరణాగతి చేయండి. అప్పుడు చేసేవాళ్ళు శరణాగతి చేస్తారు. కానీ నువ్వు నేను కూర్చున్న పొలంగా శరణాగతి ఏం చేస్తాం? ఇంత ముందు చెప్పిన స్టెప్స్ చేసుకున్న వాడికి శరణాగతి అంటే లేనివాడికి అదోగతే. ఈ చేసిన తర్వాత శరణాగతి చేయండి అంటే ఎలా చేయండి అంటే సత్యవాచక ప్రణవ. వాడిని పిలిచేటువంటి వాక్కు ఓంకారం. వాడు మనల్ని పిలిపించి మన్ని పిలిచేటువంటి వాక్కు ఓంకారం. వాడు లోపల నుంచి వరకు నువ్వు ఓంకారం చేయరా అని మన అన్నట్లయితే మనం ఓంకారం చేద్దామని మనకు అనిపిస్తుంది. ఈ రెండు కలిసేందుకు ఓంకారం చేయమ. అప్పుడు మళ్ళీ శ్వాసలో పీలుస్తున్న సేపు మానసికంగా అని మానసికంగా ఉచ్చరిస్తూ అంతసేపు శ్వాస పీలుస్తూ శ్వాస పీలుస్తున్నంతసేపు మానసికంగా ఉచ్చరించాం. అయిన తర్వాత మళ్ళీ శ్వాస వదులుతున్నప్పుడు వాచికంగా ఉచ్చరించు. లోపలికి పీలుస్తున్నప్పుడు మానసికంగా ఉచ్చరించు. శ్వాస బయటికి వదులుతున్నప్పుడు వాచికం కంఠంతో పీలుస్తున్నప్పుడు మానసికంగా ఓం అంటూ పీలుస్తాం. మళ్ళీ వదులుతున్నప్పుడు ఓం అని కంఠంతో అంటూ విడిచిపెట్టాం. దీనిని ఏమన్నారు? ఈశ్వర ప్రణిధానము లేక శరణాగతి. సత్యవాచక ప్రణవ అంటే వాడిని ప్రణవంతో గొంతెత్తి పిలుచుగా వాడు మన గొంతెత్తించి ప్రణవంతో మన చేత పిలిపించుకున్నటకై ముట్టకపడుట. ఇది జరిగేటప్పుడు ప్రాణాయామం అనేటువంటి స్థితి పూర్తి అవుతుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం ఇవి ఒకదాని తర్వాత ఒకటి అభ్యాసం చేసేవి కావు. అన్ని తెలిసి అభ్యాసం చేయాలి. చెప్పటం ఒకదాని తర్వాత ఒకటి చెప్పాడు కానీ రావటం క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కానీ అభ్యాసం చేసేటప్పుడు మోంగడుకుని స్నానం చేసి ఏంటంటే ఒక రోజునే కదా, ఒక రోజున మోంగడుకుంటా అభ్యాసం చేసి రెండో రోజు స్నానం చేసినట్టు అభ్యాసం చేసి ఎలా చేస్తామా? కనుక ఈ 8 అంగములు కూడా అభ్యాసం చిన్నగా చేసుకోవాలి. చేసి ఈ స్థితి వచ్చేటప్పటికి మనస్సు ఏమవుతుంది? అంతకుముందు మీరు శాసన చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆగిపోయింది. ఇందాకే మళ్ళీ మీరు బయటికి రమ్మంటే కానీ రాదు. మీరు ఓమని ఉచ్చరించి వినటం మొదలెడితే అది కూడా వింటూ ఉన్నది ఆగిపోయింది, ఇంకా బయటికి రాలేదు. దానికి ఒక పని చెప్పినట్లయితే నిశ్చలత్వంలో నిలబడుతుంది మనస్సుగా. ఈ ఒక్క సాధనకే మనస్సు నిలబడుతూ ఉంటుంది.
ఇంకొక సాధన దేనికైనా మనస్సు నిలబడుతుంది అని అనుకుంటాం. పిచ్చి వ్యర్థం ఏం నిలబడదు. ఎత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ. యోగ మార్గాన్ని సేవించడం చేత చిత్తము ఉపరమము అనేటువంటిది ఎక్కడ పోతుందో అంటే ఆగిపోతుంది మనస్సు. మనస్సు అయిపోతే ఏముంటుందండి, మనకి ఇంకేట్లా ఏం లేదు. మనస్సు అయిపోయి మనం ఉంటాం, అది వచ్చేది. మనస్సు అయిపోతే మనం ఎట్లా ఉంటామని అన్నాడు. అంటే మనస్సుగా మాత్రమే ఉండటం అభ్యాసం చేశారు కనుక ఈ శ్వాస పీల్చడం ఈ విధంగా పీల్చడం చేతైన వాడికి మనస్సు అయిపోతుంది, మనం ఉంటాం అని తెలుస్తుంది. ఈ మనస్సుకి ఒక చిత్రమైన లక్షణం ఉన్నది. పూర్వకర్మ వాసనలు అంటే ఉంటే దాంతో పాటు మనకు అవైలబుల్ గా ఉంటుంది, కానీ స్వచ్ఛమైనటువంటి మనస్సు మనకు అవైలబుల్ గా ఉండదు. అంటే మనం నిన్నేం చేశాం, మొన్న ఏం చేశాం, 10 రోజుల కిందట ఏం చేశాం, 20 రోజుల కిందట ఏం చేశాం, ఎదురు నుంచి ఏం చేశామో ఆ మంచి సువాసనలు కానీ ఆ దుర్వాసనలు కానీ ఆ కంపులు కానీ వాటితో కూడి మన మనస్సు ఉంటుంది. కానీ మనస్సుగా మనం వడపోత పెట్టిన దొరకడం. మనస్సు ఎలాంటిదంటే ఒక జగురు మలిసి ఉందనుకోండి తీసుకుని, దాంట్లో కొంచెం కర్పూరం పెట్టి జగురు పెట్టడం. కొంచెం సేపు అయిన తర్వాత కర్పూరం తీసేసి ఇది నుంచి ఆ జేబురుమాల వాసన చూస్తే ఆ వాసనతో జేబురుమాలు ఉంటుంది, కానీ ఆ వాసన లేకుండా జేబురుమాలు ఉండదు. మనస్సు అంటే అలాంటిది, జేబురుమాలు లాంటిది. అలాగే ఇంగువ ఆ జేబురుమాలు మూట కట్టి ఇంగువ కట్టిన గుడ్డ అంటారు. తర్వాత ఇంగువ తీసేసి జేబురుమాల వాసన చేస్తే చూస్తే ఇంగువ వాసన వేస్తుంది, కానీ జేబురుమాల వాసన ఉండదు. అలాగే ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లిపాయ జేబురుమాల్లో మూట కట్టి తర్వాత ఉల్లిపాయ తీసేసి వాసన చూస్తే జేబురుమాలు ఉల్లిపాయ వాసన వేస్తుంది. అట్లాగే మనస్సు మనం ఎవరి గురించి ఏమనుకున్నామో, ఏం పని చేశామో, ఏం తిన్నామో, ఏం విన్నామో, ఏం అభ్యాసం చేశామో ఆ వాసన వేస్తూ మనస్సు మనకి దొరుకుతుంది. కానీ మన మనస్సు మనకి స్వచ్ఛంగా దొరకడం అనేటువంటిది అడ్రస్ ఎక్కడ దొరకదండి. మామూలు ఏం చేస్తే దొరుకుతుంది? ఈ జేబురుమాల్లో ఉల్లిపాయ వేసి తీసేస్తే ఉల్లిపాయ వాసన వేస్తుంది, వెల్లుల్లిపాయ వేసి తీసేస్తే వెల్లుల్లిపాయ వాసన వేస్తుంది, కర్పూరం వేసి తీసేస్తే కర్పూరం వాసన వేస్తుంది, నిప్పు కలిపి వేసి పెట్టి ఉంచి తీసేస్తే నిప్పు కలిపి వాసన వేస్తుందా? తెలియదు. జేబురుమాలు నిప్పు కలిపిలోకి వెళ్ళిపోతుంది, కలిపోతుంది. ఏ వస్తువుతో అయినా సరే దాని వాసన జేబురుమాలకి అంటుతుంది, కానీ నిప్పు కణికతో మాత్రం నిప్పు కణిక వాసన జేబురుమాలకి అంటదు. జేబురుమాలు నిప్పు కణికలోకి వెళ్ళిపోతుంది. అలాగే మన పూర్వకర్మకు సంబంధించి ఏం చేసినా సరే దాంతో మనస్సు కంపు కొడుతూ ఉంటుంది, కానీ నీ శ్వాసను నువ్వు గమనించుకుని దాని వంక చూస్తూ అందులోంచి ఓంకారం ఉచ్చరించి వింటూ ఉన్నప్పుడు మాత్రం దాని వాసన మనస్సుకు పట్టదు. మనస్సు మాయమైపోయి ఇంద్రియం భస్మం అయిపోతుంది. మనస్సులో మీరుంటారు. ఈ మార్పు జరుగుతుంది. ఇది ఒక శ్వాసను గమనించుకుంటూ కూర్చున్న వాడికే చదవుతుంది. అలాగే కంఠంలోంచి ఓంకారం ఉచ్చరిస్తూ దాన్ని విన్నవాడికి చేతవుతుంది. ఇంకో 3వ వాడికి పుటం పెట్టినా చేత కాదు. ఇది చేసి ఇంకేదన్నా మంత్రం చేసుకుంటే వాడికి పుట్టగతులు ఉంటాయి, కానీ ఇది చేయకుండా ఇంకేమన్నా మంత్రం చేసుకుంటూ ఉంటే తంత్రమే. ఇంకేం లాభం లేదు. గాయత్రి అయినా అంతే, మరి అష్టాక్షరి అయినా అంటే ఏంటో వీడు వైష్ణవుడు అయ్యింది ఎలా చూస్తున్నాడు అనుకోకండి. పంచాక్షరి అయినా అంటే, నారసింహం అయినా అంటే ఇది ఏంటంటే, లేదంటే హైగ్రీవం అయితేనో అన్నాడు అదేనా అంటే, దక్షిణామూర్తి అదేనా అంటే, ఉత్తరామూర్తి అయినా ఏదైనా అంటే. ఇది చేసిన వాడికి మిగతా మంత్రాలు ఉన్నాయి, ఇది చేయని వాడికి మిగతా ఇది పాస్పోర్ట్. ఎందుకంటే ఏ మంత్రం చేసినా శ్వాసతోనే ఏదో చేయాల్సింది. అది బయట చేసుకోకుండా కుళ్ళు గంపు కొడుతున్న శ్వాసతో ఏ మంత్రం చేసినా కుళ్ళు మంత్రమే అవుతుంది. ఇది తెలియాలి ముందు. ఇది చేసి అభ్యాసం నిలబడితే మనస్సు దాని ఏంటి నిలబడుతుంది. నిలబడ్డ తర్వాత ఇంకా వీడి మనస్సు ఉండదు. మనస్సు ఉండనప్పుడు ఇంద్రియములు కూడా ఉండవు. ఏమైనా మనస్సు ఇంద్రియాలు ఏమవుతాయండి? చేస్తున్నసేపు స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఏమవుతుందండి?
గదిలో లైట్లోంచి వ్యాపిస్తున్న వెలుతురు స్విచ్ ఆఫ్ చేసేది వెలుతురు ఏమైంది? పారిపోయిందా, మాయమైందా, మిగిలిపోయిందా, అరిగిపోయిందా? కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. గదిలో ఉన్నటువంటి వెలుతురు ఏమైంది? చీకటి వచ్చేటప్పటికి వెలుతురే చీకటి అయిపోయిందా, లేకపోతే చీకటి వచ్చేసి వెలుతురు నొప్పేసిందా? ఉన్న పెద్దలు సైన్స్ ప్రొఫెసర్లు వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. హార్వర్డ్ యూనివర్సిటీలో సైన్స్ ప్రొఫెసర్ని అడిగాను, చెప్పండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడిగాం, ఫ్రాన్స్ లో అడిగాం, బెర్లిన్ లో అడిగాం, స్విట్జర్లాండ్ లో అడిగాం, సైన్స్ ప్రొఫెసర్ని అడిగాం. స్విచ్ ఆఫ్ చేస్తే గదిలో ఉన్నటువంటి వెలుతురు ఏమవుతుంది? చనిపోతుందా, పోతుందా, మాయమవటం అంటే ఏమవుతుంది? చీకటి వస్తుందంటే చీకటి దాన్ని మింగేస్తుందా? ప్రస్తుతం ఉన్న ఫిజిక్స్ కి సాహసు కానీ గుండె దమ్ము కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు లేదు. ఇంకొక సెటాప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లైట్ అంటే ఏమిటో చెప్పగలిగినటువంటి స్థితి రానటువంటి దుస్థితిలో ఉన్నది ఇప్పుడున్న ఫిజిక్స్. సిరీస్ అయిపోయాలి వాళ్ళే కూతురు వస్తున్నారు. మనకి మీకు ఏం చేయతారు, కామన్ దానికి ఏం చేయతారు, టెక్నికల్ సొల్యూషన్ ఆన్సర్ రానప్పుడు కామన్ దానికి పెట్టేది వాళ్ళే దరిద్రంతో వస్తున్నారు. అందుకని వెలుతురు ఏమయ్యానో స్విచ్ ఆఫ్ చేస్తే మనస్సు అదే అవుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ధ్యానించారు. నిద్రపోయినప్పుడు మనస్సు ఏమైంది? పోయిందా? నిద్ర పోయాం ఎక్కడికైనా మనం నిద్ర పోతున్నాడు అంటారా? నిద్ర ఉంటున్నాడు అనకూడదా? ఏదో వాడెవడో మొదటివాడు తెలియక నిద్రపోతున్నాడు అన్నారు, మనందరూ కూడా పోతున్నాడు అన్నా. ఈజ్ గోయింగ్ ఇంటూ స్లీప్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా జరుగుతుందో ఫిజికల్ గా ఏమి ఉన్నవాడు ఉన్నట్లే నిద్రపోయి ఊరుకుంటున్నాడు, ప్రతి ఊరుకున్నాడు అన్నట్టు. అది ఒకటి ఇప్పుడే పోవటం అంటే ఏదని పోవటం అంటే ఉంటానే ఎక్కడికి పోదు. వీళ్ళు తీసుకుని ఎవరు పడుతుందేగా, శరీరం అక్కడే ఉంటుంది. కానీ జీవుడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాం. శరీరం వదిలి జీవుడు వెళ్తాం అంటే ఎక్కడికైనా వెళ్తాం అని అర్థం కాదు. ఈ స్థితి నుంచి ఇంకో స్థితిలోకి వెళ్తాం అని అర్థం. అయోమయాన్ని వదలడం. నిద్రలోకి వెడుపులోకి వచ్చేస్తా అంటే వచ్చేసి లేచేస్తారు అయితే కళ్ళు కొడుకుని గమనం పైకి వచ్చేసండి. నిద్రలోకి వచ్చేటంటే అర్థం అది ఆ స్థితి నుంచి ఈ స్థితిలోకి వచ్చాడని అర్థం కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని అర్థం కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ కాదు అది, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఎవాక్యునింగ్. కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే 21st సెంచరీలోనూ 22nd సెంచరీలోనూ సైంటిస్ట్ దీని గురించి చెప్పగలుగుతారు. ఈ లోపల వాళ్ళ కోసం ప్రతి తత్వసమయం కోసం మనం ప్రయోగం చేస్తాం. పెద్దలు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి, అవి చదువుకుంటాం. పతంజలి వాళ్ళు చెప్పినటువంటి గ్రంథాలు ఉన్నాయి. వాడను సైన్స్ చేస్తే ఇంకా చెప్పలేరు కదా అంటే వాడి మొహాన పొద్దు కూడా అవ్వకపోతే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఈ పెద్దలు చెప్పినటువంటి మార్గంలో మనం చెప్పుకుని వెళ్తాం. ఫిజిక్స్ వాడు, బయాలజీ వాడు, కెమిస్ట్రీ వాడు చెప్పలేక మనం అడిగినట్లయితే మన గన్ వెళ్ళిపోతుంది. ఇది చూసుకోవాలి. కోపడికండి కోపడి మీద ఆన్సర్స్ లేవు ఎవరి దగ్గర. నా దగ్గరే ఉంటే ఈ జగదాచార్యుల దగ్గర ఒకళ్ళ దగ్గరే ఉన్నాయి. యోగాచార్యులు యోగాభ్యాసం ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర దాని ఆన్సర్ దేనికి ఒక బెడ్రూమ్ ఒక ఆన్సర్ లేదని చెబుతున్నాను. ఏ సైన్స్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర కూడా లేదు. లక్షల సంవత్సరాల కింద ప్రపంచానికి మానవ జాతికి కనువిప్పు కలిగించినటువంటి ఒక యోగ దర్శనం ఇచ్చినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో, అవతారమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళకే ఈ శాస్త్రం తెలుసు. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర నుంచే మన దగ్గరికి వస్తూ ఉంది. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఆనాడు తెలియలేదు, ఈనాడు తెలియలేదు, రేపు ఏమైనా తెలుస్తుందేమో చూడాలి. అభ్యాసం చేసుకున్న వాడికి వాడి సొంత ఆస్తి కింద తెలుస్తుంది. ప్రతి వాడికి ఫీజు చెల్లించుకోవచ్చలే ఇది నేర్చుకోవాలంటే ఫీజు కొనుక్కుంటాం కోసం డొనేషన్ అనే పేరుతో లంచం కట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ కులం వాడికి ఇన్ని సీట్లు అనేటువంటి సమబుద్ధి దీనికి అక్కర్లేదు. ఎవరు అభ్యాసం చేస్తే వాడికి వస్తుంది. ఇంకా అభ్యాసం చేయగానే క్వాలిఫికేషన్ కానివ్వండి, బలానా కులంలో పుట్టడం క్వాలిఫికేషన్ కాదు. ఇది ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇలాగే నడుస్తుంది. సీట్ రిజర్వ్ చేసినా ఇది రాదు, రిజర్వ్ చేయకపోయినా రావాల్సిన వాడికి వస్తుంది. కానీ పవిత్రత అలాంటిది. మనం ఇలా అన్నారు కృష్ణాచార్యులు అని చెప్పి ఏడ్చిపోయి లాభం లేదు. సత్యం అంటే
కులమత భేదాలు నశించాలని గొంతు చించుకుని దొంగ వేషాలు వేసిన వాడు రాదు. శ్రీని గారి పేరులో నలుగురానికి కూర్చుని భోంచేసినాక వడ్డించిన వాడు ఏ కులమో భోంచేసిన వాడు ఏ కులమో తెలియనటువంటి ఇలాంటి చోట వస్తుంది. కానీ మీ కులం చేసి మీకు ఉద్యోగం ఇస్తామని అనుకునేటువంటి చోట హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ ఏమొస్తాయండి మీకు? మీ కులానికి ఇన్ని సీట్లు అనేటువంటి దరిద్రం ఉన్న చోట రావు. రామకృష్ణ మిషన్లో స్వామీజీ ఉన్నారట, అంటే వారు ఆశ్రమం పుట్టుకోవడం ఏ క్యాస్ట్ అని అడిగేటువంటి దరిద్రం ఉన్నప్పుడు రావు. స్వామీజీని గురించి ఎవరు అడగడు, ఇంకా ఏ క్యాస్ట్ అని. కనుక రామకృష్ణ మిషన్లో వస్తాయి, మీకు వస్తే ఇలాంటి చోట వస్తాయి. కానీ ఈ కులానికి ఎన్ని సీట్లు, ఈ కులానికి ఎన్ని సీట్లు అనే చోట రావు. దీనికి కోపడి కానీ కోపడి కూడా లాభం లేదు. శ్రీదేవి గారి పట్టం కానీ అది ఎక్కడున్నాయో అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటే, అక్కడ కూర్చొని గురు పూజలు జరుగుతూ ఉంటే, వండిన వాడు ఏ కులం, వడ్డించిన వాడు ఏ కులం, వీడియో పార్టీ వాడు ఆ పార్టీ అనేటువంటిది ఇదివరకు పుట్టలేదు, ఈ రోజున పుట్టదు, రేపు పుట్టదు. పరమ గురువులు అంటే అది, వీళ్ళ మార్గం అంటే అది. ఈ సహజంగా పురాణం ఉన్నవాడికి బాగుంటుంది. కానీ వీటికి ఇదే దానికడే అని చెప్పి యోగాభ్యాసం చేస్తామంటే అంటడం. కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క ఈ కథ ఈ విధంగా తెలుసుకుని అభ్యాసం చేసిన తర్వాత మనస్సు నిలిచిపోయి మనం ఉండటం అనేటువంటిది ఏమిటో రుచి చూసుకున్న తర్వాత కావలసి వస్తే మనస్సు వస్తూ ఉంటుంది. కానీ కాకపోతే మనస్సు ఉండదు. ఇలాంటి స్థితిలో ఇది అభ్యాసం చేసుకున్న తర్వాత దినచర్యకు కావాల్సినటువంటి మనం శరీరాన్ని పరిశుద్ధి చేసుకుంటాం మొదలైన అభ్యాసం చేసుకోండి. కుర్రవాడు పరిస్థితి ఎలా చదువుకోవాలో చెప్పగలిగిన సాహసం మనకు